నానమ్మ నువ్వు పాలల్లో కలిపిమన్నది కలిపించిన అక్క తాగింది. శుభాష్ మనవడా, అది దాని కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు చచ్చిపోయినట్టేరా. అరే మళ్ళీ దాని కడుపుల బిడ్డను చంపేయిరా. అడ్డం తిరిగితే దాన్ని కూడా చంపేయి. అంతేనే అమ్మా. అరే మళ్ళీ నా ఇంటికి వారసుడు వస్తాండురా. ఈ విషయము ఊరందరికి చెప్పి మంచి దావత్ చేసుకోవాలి. ఏ ఆగు, అది నీళ్ళు పోసుకుంటే నీకు మనవాడు ఎట్లా వస్తాడే? పిస్స ఇట్లా లేసిందా ఏంది నీకు? నెల 15 రోజులు అది నా కొడుకుతోని కాపురం చేసింది. నాకు మనవాడు కాకపోతే నీకెట్లయితాడే? అరే మళ్ళీ ఈ లేకిడి దాన్ని పెళ్లి చేసుకునే తప్పు చేసినావు. అది నీళ్ళు పోసుకుంటాడ, దీనికి మనవాడు వస్తాడట. ఇక ఈ ముచ్చటేడన్న తెలిస్తే ఇక ఏమన్నా ఉన్నదారా? అత్తమ్మ, నేను నీళ్ళు పోసుకుంటే నీకు మనమడ చూడండి. ఏదో మాట్లాడుతున్నావు. ఏయ్, నువ్వు సప్పుడు ఎత్తలేవేంది? చూడమ్మా, నీకెవ్వరు లేకున్నా అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చినా కానీ నిన్ను ఎవ్వరేమనలే. దాని కడుపులో పుట్టే బిడ్డకు తండ్రి నేనే. ఇంటికి వచ్చి నువ్వు లేనిపోని నిందలేయకు. ఊరుకు ఉపకారం చేసినా పీనుకు సింగారం చేసినా ఒకటే అన్నట్టు దీని కడుపులో పుట్టబోయే బిడ్డ నా కొడుకు అయితే నీదంట వేంద్రం మల్లిగా. అవునే, చూసినావా నీ అత్త ఏమంటుందో? నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి దీని కొడుక నా కొడుక? ఎండిన ఆకులు రాలక తప్పదు, పండిన కన్ను మూయక తప్పదు అన్నట్టు మీ ఇద్దరు కలిసి నా మీద పడతారేందత్త? మీకు అంత అనుమానం ఉంటే అగ్ని పరీక్ష చేయించుకోర్రి, ఎవరు మనమడో తెలుస్తుంది. వేటగానికి గురి తప్పినట్టు, బాటసారికి దారి తప్పినట్టు గీళ్ళతోటి మాటలేందే. ఇంట్లో పోదా ఉన్నాడు. ఆడు నా మనవడే. ఏయ్, ఆడు నా మనవడు. నా మనవడు నా మనవడు. నా మనవడు. ఇట్లా చెప్పు తినే. ఏంటిదే నువ్వు పాడేస్తాను. ఏంటిదే నా మనవడు నీ మనవడా? నా ఇంటికి వచ్చి నా కోడలు పుట్టేటోని నా మనవాడు అంటూ ఇట్లా కాదు నువ్వు ఇట్లా కాదు. నేను పండుగ తొక్కను తొక్కుతాను. నా మనవాడు నా మనవడు పట్టుకొని నువ్వు బాగా నన్ను 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 వాడు నా మనవడే కాదే. వాడు నా మనవడేనే కాదే. వాడు నా మనవడే కాదే. నా మనవడేనే. నా మనవడు. నా మనవాడు. నా మనవడు. నా మనవడు. కొడుకున్నారా? నా కొడుకున్నప్పుడు నా మనవాడు. నా మనవడే. వాడు నా మనవడే. నా మనవాడే. వాడు నా మనవడే. నా మనవాడు. వాడు నా మనవడే కాదే. నా మనవాడే. నా మనవడే. నా మనవాడే. వాడు నా మనవడే. అవరా మళ్ళీ చేసిందంతా చేసినావు. ఏం ఎరగనట్టు వచ్చి మంచిగా చెట్టు నీడకు మళ్ళీ పని చేసుకుంటానవా? నేనేం చేసినమ్మా? ఏం చేసినవా? అరే మళ్ళీ ఏ కన్న తల్లైనా కడుపులో పుట్టిన పిల్లల మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటదిరా.
గట్లనే నీ మీద కూడా నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. నాకు నచ్చిందమ్మా అని పోయి విధవరాల్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకుని అత్త కూడా నాకు నచ్చకున్నా కూడా నీకు నచ్చిందని నేను ఓర్చుకున్నా. ఏదో అయ్యింది, ఏదో అయిపోయింది. దాని కడుపులో ఇంత కాయ కాసింది అని అనుకునే వరకు గదేవతో బయట నుంచి వచ్చి ఆ కడుపులో బిడ్డకు తండ్రి నా కొడుకే అనబట్టే ఇంతకంటే అర్థమానం ఇంకేమన్నా ఉన్నదారా? మళ్ళీ నేను ఎప్పుడు నిన్నేం అడగలే కొడుకు, నేను ఒక్క కోరిక అడుగుతా, నా కోరిక తీర్చురా. దాని కడుపులో బిడ్డ మన పొద్దురా, దాని బిడ్డను తీసేయి. దాని బిడ్డను ఇట్లా నువ్వు తీసేయలేదు అనుకో, కడుపులో బిడ్డ ఎట్లెట్లా పెరుగుతుందో నీ తల్లి ఆయుసు కూడా గట్లనే తగ్గుతుంది. నువ్వే ఆలోచించుకో. అమ్మ, ఒక ఊళ్ళో ఒకడు బాగా పాపాలు చేసిండటనే. అని పాపాలు పండి భగవంతుడే ప్రత్యక్షమయ్యి, అరే నువ్వు చేసిన పాపాలకు నీకున్న 2 కళ్ళలు ఏ కన్ను ఓర్చుకుంటావరా అని అడిగితే వాడు ఏ కన్ను చూపెడతాడమ్మా? ఒక పక్కనేమో కన్న తల్లి, ఇంకో పక్కనేమో కట్టుకున్న భార్య. రేపో మాపో తల్లినైతేనని అది సంతోషపడుతుంది. దాని కడుపులో పుట్టే బిడ్డ పెరిగిన కొద్దీ నా ఆయుసు తక్కువ అవుతుందని నువ్వు అంటాను. మరి నేను ఏం చేసుడే? సరే, మళ్ళీ నీ పెళ్ళంతో పాటు ఈ తల్లి కూడా కావాలనుకుంటే ఈ తల్లి చెప్పినట్టు ఈను. లేదమ్మా నా పెళ్ళమే కావాలి, దాని కడుపులో ఉన్న బిడ్డనే నాకు కావాలని అంటే ఈ తల్లిని మర్చిపో. దేవుడా, ఈ సమస్యకు నువ్వే దారి చూపెట్టాలి. ఈ వరి కోత మిషన్ ఇయ్యాలి వస్తానన్నది రాలే. ఈ కోత ఎప్పుడైద్దో ఏమో. అత్తమ్మ, నా కాపురాన్ని కూల్చినట్టే ఈ పంట పొలాన్ని కూడా కూర్చోవాలని చూస్తున్నావా? ఏం మాట్లాడతానవు కోడలా? అత్తమ్మ, అందరు ఆడపిల్లల లెక్కనే నేను పెళ్ళంటే ఎన్నో ఆశలతోని నీ కొడుకుని పెళ్లి చేసుకొని నీ ఇంట్లో కుడికాలు పెట్టి వచ్చిన. నా దురదృష్టమో నీ దురదృష్టమో, నీ కొడుకు మా అమ్మ నాన్న ఒకేసారి యాక్సిడెంట్లో చచ్చిపోయినరు. మన ఇద్దరి బతుకుల వెలుతురున్న చీకటే మిగిలింది. ఇవన్నీ కాదన్నట్టు నన్ను ఎంతో బాధ పెట్టినావు, ఎన్నో చిత్రవధాలు చేసినావు. ఆఖరికత్తే ముసలానికిచ్చి పెళ్లి చేయాలని చూసినావు. ఛీ, నా జీవితం మీద నాకు విరక్తి ఉట్టి సద్దామని పోతే మళ్ళీ నా చెయ్యి బట్టి నా మెడలో ఈ తాళి కట్టి 7 అడుగులేసిండు. ఇప్పుడు నా కడుపులో ఓ నలుసు పడ్డది. అంతో కొంత సంతోషం దొరికింది అనే మోపులా ఇప్పుడు నువ్వు వచ్చి నా మనమడు అంటున్నావు. నీకేం కావాలత్తా? ఇప్పుడు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనియవా? నీకు కావాల్సింది నా ఎనుకున్న ఆస్తే కదా. పేపర్లు తీసుకురాపో, నువ్వెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా. ఇప్పుడన్నా నన్ను సంతోషంగా ఉండని. గింతే నానే నువ్వు నన్ను అర్థం చేసుకున్నది. నీ ఆస్తి ఎందుకే నాకు లేదా అనే నా ఆస్తి. నాకు ఒక్క 10 రోజులు టైం ఇయ్యే. నీ కడుపులున్న బిడ్డను నా కొడుకుకే పుట్టిందంటే వాళ్ళలో ఏం మార్పు వస్తుందని అంటాన్నే. వాళ్ళు ఏం చెయ్యకపోతే నీ ఆస్తి జోలికి నీ జోలికి రానే. కానీ వాళ్ళు ఏమన్నా నిన్ను చేస్తే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అత్తమ్మ, నాకు పెళ్ళై ఇంకో అత్తారింటికి పోయినా నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు. నువ్వు అడిగింది 10 రోజులే కదా, సరే చూస్తా. పది రోజులు ఎందుకే కోడలా? రెండు రోజులు ఆగు. నీ మొగడొచ్చి నీ కడుపుల పిండాన్ని తీసేస్తానకపోతే గుండు గీకించుకుంటా. పిచ్చిరానా. అత్తమ్మ, పానం మంచిగా లేదట.
చిన్నోడు వచ్చి చెప్పేదాకా నాకు తెలియదు. నాకు చెప్పొద్దు అనుకున్నావా? పాతమ్మ దవాఖానలో కుదన్నాడు. ఎందుకు పోవాలి బిడ్డ దవాఖానకు? ఎవరి కోసం పోవాలి? మనం మంచుకుంటలేదు. వద్దు, నేను 10 రోజులైనా చచ్చిపోయేదాన్ని, 2 రోజులైనా పోయేదాన్ని. అదేదో ముందే పోతా బిడ్డ. వద్దు. గట్లెందుకు అంటున్నావు అత్తమ్మ? నాకు తల్లివైనా అత్తవైనా నువ్వే కదా. నేను పెళ్లి చేసుకొని అక్కడికి పోయినా కానీ నా పానం అంతా నీ మీదనే ఉంది. వద్దు బిడ్డ, నువ్విప్పుడు ఆ ఇంటి కోడలువు. వద్దు, నేను నర్సన్నకు చెప్పిన డాక్టర్ను తోలుకరమ్మని, నేను చూయించుకుంటా. నువ్వు ఓ బిడ్డ. సరే అత్తమ్మ, నువ్వైతే ఊహించుకో. ఇంత చిన్న విషయానికి పడిపోతావు అనుకోలేదే. ఇంకా నేను ఆడే ఆటకు ఈ ఇంటి కురకాలే, ఆ ఇంటి కురకాలే. ఇప్పుడు నేనేందో చూపిస్తా నీకు. నేను ఆడే నాటకానికి తమ్మా నేను ఆ ఇంటి కాడు ఉండలేను, ఇదే నా ఇల్లు అనేటట్టు చేస్తానే. అట్లా నేను చెయ్యకపోతే నా పేరే మార్చుకుంటా. ఏంది ఎట్టుకుంటావురా? నేను గట్టిగా పట్టుకుంటా ఏమనుకున్నా. నేను ఇల్లంతా చూస్తాను, ఇక్కడ ఉన్నావు తోట్ల. మళ్ళీ ఇది చూసినావా ఎంతో ముద్దుగా ఉన్నదా? ఇది ఉట్టి 7 రోజులైతుందట. ఇంకా ఎన్నెళ్ళైతే మనకు కూడా పాప బాబు ఉడతారు కదా. చూడు సిరి, ఈ మేకపిల్ల దాని తల్లి కడుపులు ఉన్నప్పుడు అడ్డం తిరిగి ఇట్లా చచ్చిపోయింది అనుకో, ఆ తల్లి మళ్ళొక పిల్లని కనదా? ఏంది మళ్ళీ? నేనేం చెప్తే నువ్వేం మాట్లాడుతున్నావు? సరే ఇవన్నీ కాదు కానీ నేను ఒక విషయం చెప్తా ఇను. ఎప్పుడో మాట్లాడదాం అనుకున్నా ఇన్ని రోజుల నుంచి, ఇప్పుడు కుదిరింది. మళ్ళీ నువ్వు నా జీవితంలోకి రాకముందు అద్దం ముందెట్టుకొని నా ముఖం నేను చూసుకోవాలంటే నా మీద నాకే అసహ్యం కలిగేది. ఎందుకో తెలుసా? నా నుదుటిన బొట్టు లేక, మెడల తాళ్ళు లేక, చేతులకు గాజులు లేక నాకే ఇట్లా అనిపిస్తుండే. కానీ ఇప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చినాకట నేను సంతోషంగా ఉన్నా. రేపు మాపో ఒక బిడ్డకు తల్లిని కూడా కాపోతున్నా. మళ్ళీ ఈ సంతోషాన్ని ఎప్పుడు నా జీవితంలో ఇట్లనే ఉంచుతావు కదా. సిరి, నీ కడుపులున్న బిడ్డను నా మనవరాలు, నా మనవడు అని మీ పాతత్త అంటుంది. ఇక మా అమ్మేమో నీ కడుపులున్న పిండం పెరిగిన కొద్దీ నా ఆయుస్సు తక్కువే చచ్చిపోతానని మా అమ్మ అంటుంది. ఒక్కటి చెప్తా ఇను సిరి, మనం దేవుని దగ్గర పోయి తలనీలాలు ఎందుకు ఇస్తాం? మళ్ళీ అత్తయ్య అని తెలిసే కదా. గట్లనే నీ కడుపులున్న బిడ్డను కూడా చేద్దాం తిరిగి. 6 నెలల నేను మళ్ళీ తల్లిని చేస్తా. ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ? ఛీ! నువ్వెంతో మంచోను అనుకున్నా. కాదు, అందరి లెక్క నువ్వు సాటి మొగను అనిపించుకున్నావు. నన్ను అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నావు ఎందుకైనా? ఛీ! ఇప్పటి నుంచి అలా చెప్తాను, నేను ఇంకొక్క నిమిషం కూడా నీ ఇంట్లో ఉంటా. సిరే, సిరే.